అప్పుడే గంగలో స్నానం చేసి శివపూజ శివమంత్రం అనుకుంటూ వస్తున్నాడు. భస్మధారణ చేసుకున్నాడు, రుద్రాక్షలు దాల్చి ఉన్నాడు. అలా వస్తున్నట్ట కింకరులు చూసి ఒక్కసారి భయపడిపోయారు. దగ్గరికి వెళదాం అనుకున్నారు, కానీ ఆయన నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఆ వస్తున్నట్టు ఆ పిల్లవాడికి తెలియదు, వాళ్ళకు కనబడ్డాయి. వెంటనే వాడు భయపడి వెళ్ళిపోయారు తిన్నగా. యముడి వద్దకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా ఉన్నారు. ఇది కథ మీకు అర్థం కావాలంటే ఒక ప్రక్రియ మీకు అందరూ చేస్తూ ఉంటారు, అక్కడ అర్థం తెలిస్తే ఇది అర్థమైపోతుందండి. రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం అని ఒక ప్రక్రియ చేస్తారు. మహన్యాసం అంటే ఏమిటో కాదు, మనలో శరీరభావం బదులు శివభావం పెట్టుకోవడమే మహన్యాసం. అందుకే ప్రతి అణువణువున శివమంత్రాన్ని న్యాసం చేసుకుని ఆరాధన చేస్తారు. అప్పుడు శరీరమంతా శివమయమైపోతుంది, మంత్రమయమైపోతుంది. ఎందుకంటే మంత్రం మనం చేస్తుంటే మనకు తెలియకుండా మన ప్రాణంలో మంత్రం తిరుగుతుంది శబ్ద రూపంలో. ఆ ప్రకంపనల్లో శరీరంలో ఒక తేజస్సు వస్తుందండి. ఆ తేజస్సు మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉంది అంటే అక్కడ మంత్రంలో చెప్తాడు, సర్వభూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత సర్పస్వాపద శాకిని ఢాకిని ఇలాంటి జ్వరాహ ఉపద్రవాహ సర్వే జ్వలం తం పశ్యంతు మాం రక్షంతు. ఇది మంత్రం చెప్తారు ఇక్కడ.